బ్రెయిన్ స్ట్రోక్ గురించి వివరంగా తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రవికుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లో ఏదో ఒక పార్ట్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంటరప్ట్ అవటము, తగ్గిపోవటం జరగటం వల్ల వాటికి కావలసిన న్యూట్రియంట్స్ ని అందించలేకపోవడం జరుగుతుంది. కావలసినంత ఆక్సిజన్, న్యూట్రిషన్ అందించలేని పరిస్థితిలోకి వెళ్తుంది. నిమిషాల్లో బ్రెయిన్ సెల్స్ చనిపోవడం జరుగుతుంది. సీరియస్ ప్రమాదకరమైన పరిస్థితిలో స్ట్రోక్స్ వస్తాయి. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ఈ స్ట్రోక్స్ లో కూడా 3 రకాల స్ట్రోక్స్ ఉంటాయి. ఒకటి ఐస్కిమిక్ స్ట్రోక్ అంటాం. అది బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ వెజల్స్ ని బ్లాక్ చేయటం వల్ల వచ్చే స్ట్రోక్. ఇంకొకటి హెమరాజిక్ స్ట్రోక్ అంటాం. హెమరాజిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ వెజల్ రప్చర్ అయ్యి బ్రెయిన్ లో బ్లీడింగ్ జరగటం వల్ల వచ్చే స్ట్రోక్. ఇది ఎక్కువగా హై బ్లడ్ ప్రెషర్, ట్రామా ఉండటంతో దాంతో లింక్ అయి ఉండే సమస్య ఇది. మూడవది ట్రాన్సియంట్ ఐస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఇది తాత్కాలికంగా కొద్ది నిమిషాల పాటు, లేదు అరగంట మాక్సిమం ఉండి తర్వాత వెళ్ళిపోతుంది. కాకపోతే టెంపరీగా వచ్చినప్పుడు పేషెంట్ కి ఏమీ తెలియదు, మొద్దుబారిపోతుంది, నొరగొస్తుంది, ఏదైనా కొరికేసుకోవటం అంటే ప్రమాదం జరుగుతుంది. కానీ అంత పెద్ద ప్రమాదకరం కాదు. అయితే ఇది ఒక వార్నింగ్ లాగా భావించాలి. మెడికల్ ఎమర్జెన్సీకి దగ్గర పడుతున్నాము అనే ఒక వార్నింగ్ బెల్ మోగినట్టుగా దీన్ని అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, జనరల్ గా ఈ స్ట్రోక్స్ కొద్ది వయసు పైబడిన తర్వాత వస్తాం. ఎల్డర్లీ పీపుల్ లో రావటం మనం గమనిస్తుంటాం. కానీ ఈ మధ్య మనం గమనిస్తుంటే 20 నుంచి 40 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి, చిన్న పిల్లల్లో ఈ స్ట్రోక్స్ రావటం గమనిస్తున్నాం. అది చాలా ప్రమాదకరంగా, ఆందోళనకరంగా ఉంది. జంక్ ఫుడ్ తినటం వల్ల, ఆహార విధానంలో చెడు అలవాట్ల వలన, నిద్రలేమి వలన, ఫైబర్ తక్కువగా ఉండి సోడియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం వలన, ఇటువంటి జీవన విధానంలో మార్పులు వలన, ఆహార విధానంలో మార్పుల వలన ఈ సమస్య వస్తుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ఏమి యాక్టివిటీ ఉండట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, స్ట్రెస్ కు లోనవుతున్నారు, నిద్రలేమితో ఉంటున్నారు, క్వాలిటీ స్లీప్ ఉండట్లేదు, జాబ్ స్ట్రెస్ అవనివ్వండి, ఫ్యామిలీ స్ట్రెస్ అవనివ్వండి, ఫైనాన్షియల్ స్ట్రెస్ అవనివ్వండి, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా బ్రెయిన్ లో ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది మనం గమనించుకుంటున్నాం. అట్లాగే మెడికేషన్స్ వాడటం వలన కూడా, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా, డయాబెటిక్ ఉన్నా, వాటికి వాడుతున్న మందుల వలన కూడా ఈ సమస్య వస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న, హార్ట్ రిథమ్ లో తేడా వస్తున్న, ఇటువంటి లక్షణాలు కూడా ఉండటం వలన కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ పోస్ట్ కోవిడ్ ఈ సమస్యలు పెరిగినాయి. మెంటల్ హెల్త్ ఇష్యూస్, COVID-19 ఎఫెక్ట్ చిన్నపిల్లల మీద చాలా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు పిల్లల్లో పొగ త్రాగటం, ధూమపానం, ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా చాలా ఎక్కువ తీసుకోవటం, కొకైన్ లాంటి డ్రగ్స్ తీసుకోవటం అలవాటు పడిన తర్వాత కూడా వీటి ఎఫెక్ట్ కూడా బ్రెయిన్ మీద పడుతుంది. బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి కారణం అవుతుంది. దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే, సడన్ గా వీక్నెస్, ఆర్మ్ లోనో, కాలుకో, చేతికో సడన్ గా వీక్నెస్ వస్తుంది. డ్రూపింగ్ జరుగుతుంది. ఒక సైడ్ ముఖం అంతా, లేకపోతే ఒక సైడ్ అంతా డ్రూపింగ్ అంటే మొహం దిబ్బడేసింది అంటాం కదా, పక్కనంతా ఏమీ తెలియదు, ఒక పారాలిటిక్ సిచ్యువేషన్ లో, అంత ప్రమాదకరమైన పారాలిటిక్ సిచ్యువేషన్ కాకపోయినా అటువంటి సిమ్టమ్స్ కనపడటం, మాటలో తేడా రావటం, మాట ముద్దుబారటం, బ్లర్డ్ విజన్ రావటం, సడన్ గా ఒకవైపు కన్ను కనపడకుండా తక్కువ కనపడటం, విపరీతమైన తలనొప్పి రావటం, డిజీనెస్ ఫీల్ అవటం, ఇవన్నీ లక్షణాలు, సిమ్టమ్స్. ఇవి వస్తున్నాయి అంటే మెడికల్ ఎమర్జెన్సీ అవసరం అనేది అర్థం చేసుకోవాలి. అంటే రిమెంబర్, మనం గుర్తుంచుకోవాల్సిన మెడికల్ ఎమర్జెన్సీ ఏంటంటే ఫాస్ట్, FAST. ఎఫ్ అంటే ఫేస్ డ్రూపింగ్, ఇందాక నేను అన్నాను కదా, ఒక సైడ్ అంతా మొద్దుబారిపోవటం, ఆర్మ్ వీక్నెస్, సడన్ గా చేతులు చప్పబడిపోతాం, చల్లబడిపోతాం, లేకపోతే మొద్దుబారిపోవటం, స్పీచ్ డిఫికల్టీ అంటే మాట ముద్దగా రావటం, మాట్లాడటం కొద్దిగా ఇబ్బంది కలగటం, నోరు ఒకవైపు తిమ్మిరిగా అనిపించటం, ఈ స్పీచ్ డిఫికల్టీ. ఎఫ్ అంటే ఫేస్ డ్రూపింగ్ జరుగుతున్న, ఆర్మ్ వీక్నెస్, ఆర్మ్ నమ్నెస్ ఉన్న, స్పీచ్ డిఫికల్టీ ఉన్న వెంటనే టైం టు కాల్ ఎమర్జెన్సీ అండి. వెంటనే రియాక్ట్ అవ్వాలి, వెంటనే యాక్షన్ తీసుకోవాలి. దీన్ని ప్రివెంట్ చేసే అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఉంటుంది. యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ పెంచండి. మీరు వాకింగ్, యోగా, ప్రాణాయామం అది తేలిగ్గా తీసుకోబాకండి. రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అది ఒక ముఖ్యమైన కారణం. సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. స్ట్రెస్ ని మేనేజ్ చేయండి. అంత తేలిక కాదు. స్ట్రెస్ ని మేనేజ్ చేయండి అని చెప్పేయటం తేలిక సార్ అని. మీకు జాబ్ లో స్ట్రెస్ ఉంటుంది, ఫైనాన్షియల్ గా స్ట్రెస్ ఉంటుంది, ఫ్యామిలీలో స్ట్రెస్ ఉంటుంది. వీటన్నిటిని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఫీల్ అవుతుంటాం మనం. దీనికి అందుకే ఇప్పుడు మెంటల్ హెల్త్ అవసరం. మెంటల్ హెల్త్ మనం స్ట్రెస్ కంటే ఎక్కువ కాదు, అది దాని నుంచి బయటపడటం తేలిక కాదు అని అనుకుంటాం కదా. అట్లా కాకుండా ఉండాలంటే కొద్దిగా
కొద్దిగా మెడిటేషన్ లో ఉండండి, కొద్దిగా స్పిరిచువల్ గా ఆలోచించండి, కొద్దిగా ఆధ్యాత్మికంగా ఆలోచించండి, లోపల ఉన్న శక్తి స్థితమే ఆలోచించండి, మనం నడిపిస్తున్న శక్తి ఏదో లోపల ఉంది కదా, ఆ శక్తి స్థితిలో స్థితమే ఆలోచించండి. ఇవన్నీ తేలికపాటి సమస్యలే అని తేలికగా అర్థమవుతుంది. అప్పుడు మనం మెంటల్ గా రిలాక్స్ అవ్వగలుగుతామండి, స్ట్రెస్ నుంచి మనం బయటికి రాగలుగుతాం. ఆ పరిస్థితులు వస్తేనే దీనికి ఉపాయం అండి. ఈ సమస్య నుంచి బయటపడేదానికి ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ఈ స్ట్రోక్స్ రాకుండా చూసుకోవడానికి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు బీపీని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. హై బ్లడ్ ప్రెషర్ కూడా ముఖ్య కారణం కదా, ఎస్పెషల్లీ హెమరాజిక్ స్ట్రోక్ కి. సో ఎప్పటికప్పుడు బీపీని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఈ తేడా వచ్చిందంటే వెంటనే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అవసరమైన మేర ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. అధిక బరువు లేకుండా చూసుకోవాలి, ఒకవేళ ఉంటే బరువు తగ్గించుకునే కార్యక్రమం చేసుకోవాలి. ధూమపానం పూర్తిగా అవాయిడ్ చేయండి, ఆల్కహాల్ కూడా మోడరేషన్ లో తీసుకోవడానికి ప్రయత్నించండి. అక్యూట్ ఆల్కహాలిజం కూడా దీనికి ప్రమాదకరమైన. బ్యాలెన్స్డ్ గా న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ తీసుకోండి. మన సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రాంలు మీకు ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఎప్పుడూ చెప్తుంటాను, ఒక 42 రోజుల పాటు ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతూ, సిట్రిక్ స్టేట్ లో ఉంచుతూ, విటమిన్ డెఫిషియన్సీస్ ని ఎస్పెషల్లీ D3 డెఫిషియన్సీని అడ్రస్ చేస్తూ, ఎంజైమ్ డెఫిషియన్సీని అడ్రస్ చేస్తూ మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ ఒక 42 రోజుల పాటు చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో సంవత్సరానికి ఒక్కసారి చాలండి, ఈ సమస్యలన్నిటి నుంచి పరిష్కార మార్గం మనకు దొరుకుతుంది. ఒక్కసారి చిన్నపాటి ట్రాన్సియంట్ ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఎప్పటికప్పుడు మీరు రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉండండి, హెల్త్ చెకప్స్ ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉండండి. ఒకవేళ స్ట్రోక్ రాకపోయినా కూడా ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి బాడీ హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉంటే, సంవత్సరానికి ఒకసారి 42 రోజులు ఈ సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ లో ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా మీరు కనుక చేయగలిగితే ఈ సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.